మిత్రులు, ఆరోగ్యాభిలాషులందరికీ నమస్కారం. మిత్రులారా, పసుపు గురించి మనం మాట్లాడితే పసుపు ఏదైతే ఉందో మనం వాకిట్లో ముగ్గుల మీద చల్లుకోవడం, లేదా మనం ఏదైనా శుభకార్యానికి వెళ్ళినప్పుడు పసుపు మంగళకరం అని మాట్లాడుతూ ఉంటారు. అంటే పసుపు కాళ్ళకి రాసుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఒక మిత్రుడు ఏం చెప్పారంటే, పసుపు ఏదైతే ఉందో అది బాగుంటుంది, కూరలు వేసుకుంటే రాసుకుంటే అందంగా ఉంటుంది, ఈ కాదు చెప్పాల్సింది. సైన్స్ ఏదైతే ఉందో దాన్ని పట్టుకుని చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్న ఈ భౌతిక ప్రపంచంలో సైన్స్కి జోడిస్తే గానీ ఏది వాస్తవం అని మన మిత్రులు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఇక్కడ చూసుకుంటే ఇది పచ్చి పసుపు. మనం పచ్చి పసుపు గురించి ఇప్పటికే గతంలో చాలా సందర్భాల్లో మీకు చూపించాను, మాట్లాడాను. ఇది పచ్చి పసుపు మనకు అందుబాటులో ఉంది కాబట్టి మనం వండుకునే ప్రతిరోజు కూడా అది పులుసు కూరలు కావచ్చు, ఈగురు కూరలు కావచ్చు, పప్పు ఆకుకూర కావచ్చు, ఏదైనప్పటికీ కూడా మనం ఈ పసుపు ఏదైతే ఉందో అందులో మనం వాడుకుంటా ఉన్నాం. మనకి ఈ పసుపు పచ్చి పసుపు దొరకపోతే కదా పసుపు పౌడర్కి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. అదే పచ్చి పసుపు ఉంటే మనం ఈ పసుపు కొమ్మ ఏదైతే ఉందో కూర ఉడికేటప్పుడు కాస్త నూరేసుకుని వేసుకుంటే క్యాన్సర్ ఏదైతే ఉందో అది 100% రాదండి.